ఏపీలో కూటమి ప్రభుత్వం నేటితో ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సమయాన సూపర్ 6 పథకాల్లో కీలకమైన తల్లికి వందనం అమలుకు నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన విధంగానే 13,000 జమ చేయాలని నిర్ణయించారు. కొత్తగా 1వ తరగతి ఇంటర్లో అడ్మిషన్ పొందిన వారికి డేటా అందిన తర్వాత వారికి పథకం అమలు చేస్తున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం నేటి నుంచి తల్లికి వందనం అమలుకు నిర్ణయించింది. ఎన్నికల సమయంలో ఎంతమంది పిల్లలున్నా ఒక్కొక్కరికి 15,000 చొప్పున అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ పథకం పైన ప్రభుత్వం కొద్ది రోజులుగా కసరత్తు చేసింది. ఈ రోజుతో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న వేళ ఈ పథకం అమలుకు నిర్ణయం తీసుకుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 67,27,164 మంది విద్యార్థుల తల్లులకి 8,745 కోట్లు జమ చేయబోతున్నట్టుగా ప్రభుత్వం వెల్లడించింది. ఇక మరుగుదొడ్ల నిర్వహణ నిధికి 1,000 రూపాయలు, పాఠశాల నిర్వహణ నిధి కోసం మరో 1,000 చొప్పున మినహాయించి మిగిలిన 13,000 ఖాతాలో జమ చేయాలని నిర్ణయించారు. ఈ పథకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సమీక్షించారు. ఇక అర్హులైన విద్యార్థులు తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పథకానికి నిధుల ఇబ్బంది తలెత్తకుండా చూడాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ను సీఎం ఆదేశించారు. ఇప్పటికే గుర్తించిన విద్యార్థులతో పాటు 1వ తరగతిలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు కూడా పథకం అమలు చేయాలని స్పష్టం చేశారు. పథకం అమలులో ఇబ్బందులు లేకుండా సంబంధిత శాఖల సమన్వయం చేసుకోవాలని సూచించారు. సాంకేతిక కారణాలతో ఎవరైనా విద్యార్థులు పేర్లు లేకపోతే దరఖాస్తుకి అవకాశం కల్పించి నిధులు విడుదల చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. ఇక వైసీపీ ప్రభుత్వం చివరిసారిగా 2023లో అమ్మ ఒడి పథకం అమలు చేసింది. ఇక ఇప్పుడు ప్రభుత్వం ఈ పథకం అమలు ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది.